భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది హిందువులకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోతే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నది పట్టించుకోకపోతే పాకిస్తాన్ ఏర్పాటు సందర్భంగా నరకం అనుభవించింది పట్టించుకోకపోతే కాశ్మీర్లో ఉన్నటువంటి పట్టించుకోకపోతే హిందువులు నిరంతరం వేధింపులకు గురవుతూనే ఉంటారు. ఇవాళ అస్సాంలోనూ లేకపోతే ఉత్తరప్రదేశ్లోనూ అటువంటి చోట్ల బంగ్లాదేశ్ నుండి వచ్చి అక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళని పంపించేస్తుంటే అది ముస్లింల మీద దాడిలాగా ప్రచారం చేస్తున్నారు. కానీ హిందువులు ఊచకోతకు గురయ్యారు, హిందువులు దాడులకు గురయ్యారు, హిందువులు అణచివేతకు గురయ్యారు. దాని గురించి చెప్పినోడు లేడు, వివరించేవాడు లేడు. ఇట్లాంటిది ఒకటి 1972లో జరిగినటువంటి అంశం. నాటి ఉగాండా నియంత ఇది అమీన్కి అల్లా తన కల్లో కనబడి హిందువుల్ని సిక్కుల్ని దేశం నుంచి వెళ్ళగొట్టమని చెప్పాడు. దీంతో 1972లో ఉగాండాలో వేలాది హిందువులు భయంకరమైన నరకం అనుభవించిన సంఘటనకు సంబంధించిన ఒక కథనం. 1972లో జనరల్ ఈడీ అమీన్ ఉగాండాలో అధికారం చేజిక్కించుకున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క ప్రకటనతో ఉగాండాలో ఉన్న భారతీయులందరూ 90 రోజుల్లో దేశం విడిచిపెట్టాలని ఆదేశించాడు. ఆ 90 రోజులు భయంతో నిండిపోయి బద్ధత లేకుండా పోయి భారతీయుల మీద దాడులు, వ్యాపారాలు, దోపిడీ, మహిళల మీద అత్యాచారాలు, వేలాది కుటుంబాలు తమ ప్రాణాలు కాపాడడానికి ఏమీ తీసుకోలేక రాత్రికి రాత్రి దేశం విడిచి వచ్చేయాల్సి వచ్చింది. ఉగాండాలో ఉన్న భారతీయులు 90% మంది గుజరాతీలు, పంజాబీలు. వాళ్ళకి చెప్పిన మాట ఒకటే, 3 జతల బట్టలు తప్ప ఇంకేం తీసుకెళ్ళడానికి వీల్లేదు. ప్రతి విమానాశ్రయం, ప్రతి బస్ స్టేషన్లో కూడా తనిఖీలు. మహిళల్ని బట్టలు మొత్తం తీసి తనిఖీలు చేసినటువంటి సందర్భం. సుమారు 80,000 మంది మహిళలు ఒక్క రాత్రిలో వలస వెళ్ళారు. అది అధికారిక లెక్క. అనధికారికంగా ఎన్ని లక్షల మంది వెళ్ళారో తెలియదు. అదే సందర్భంలో అమీన్ అనుచరులు చెప్పిన కారణం అల్లా అమీన్కి కల్లో కనబడ్డాడంది. అప్పట్లో భారత్లో అధికారం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఉక్కు మహిళ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ ప్రభుత్వం. పంజాబ్, గుజరాత్లో కూడా కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది. అప్పుడే పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేశామంటూ కాంగ్రెస్ నాయకత్వం చెప్పుకుంటూ ఈవెన్ అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు కూడా ఆ రోజున ఎవరు రక్షణ కల్పించలేదు. అక్కడ వాళ్ళు ప్రాణాలు తీయబడ్డారు. కానీ అక్కడ ఓ ముస్లిం దేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నేను గొప్పతనం సృష్టించానన్నది ఇందిరాగాంధీ చెప్పుకునేటటువంటి అంశం. ఒక్క ఖండం లేదు. చివరికి బ్రిటన్ వాళ్ళు తమ దేశం పాలనలోనే ఒకప్పుడు ఉగాండాకు వెళ్ళిన భారతీయులు గుర్తు చేసుకుని వాళ్ళని స్వదేశానికి ఆహ్వానించింది, బ్రిటన్కి ఆహ్వానించింది. ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా ఆశ్రయించింది, శిబిరాలు ఏర్పాటు చేసింది. వాళ్ళ జీవితాన్ని మళ్ళీ బ్రిటన్లో మళ్ళీ బ్రతకడానికి అవకాశం ఇచ్చింది. సిక్కులకి, హిందువులకు బ్రిటిష్ పౌరసత్వం కూడా కల్పించింది. ఈరోజు బ్రిటన్లో ఉన్నటువంటి లక్షలాది హిందూ, సిక్కు కుటుంబాలలో వాళ్ళు అలాగా వెళ్ళిన వాళ్ళు, వేదన అవమానాల నుంచి ఉగాండా వెళ్ళినటువంటి వాళ్ళు. ఇది హిందువులకు సంబంధించి జరిగేటటువంటి అంశం. గోపాష్టమి రోజున హిందూ సన్యాసుల్ని కాల్చి చంపినటువంటి సంఘటనల దగ్గర నుంచి అనేకం నడిచినాయి. కానీ ఇవేమీ మనకి చర్చ జరగదు. హిందువుల మీద జరిగే ఏ దాడి చర్చ జరగదు. అది హిందువుల దురదృష్టం.